హాయ్ అండి. వెల్కమ్ టు సన్విత వ్లాగ్స్. ఇదిగోనండి ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో వచ్చేసాను మీ ముందుకి. చూసారు కదా, ఈ క్యాబేజీ దుంపలండి. మరి 10 మొక్కలు వేసుకున్నాను. 5 అయితే నేను హార్వెస్ట్లు చూపించాను మీకు. ఇదిగో చివరి హార్వెస్ట్ అండి ఇది. 5 కూడా నేను ఈరోజు హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఎందుకంటేనండి ఇంక ఎండలు బాగా పెరిగిపోయినాయి కదా, చల్లటి వాతావరణం ఉండాలి దీనికి. అందుకని ఇంకో ఆకంత వెనక్కి తిరిగేస్తుందండి. ఇంకా చుట్టుకోవట్లేదు అన్నమాట దుంప. ఇది ముందుకు చుట్టుకుంటే కనుక అది కాదు, అలా ముందుకు చుట్టుకుంటే బాగుంటుంది, కానీ వెనక్కి వెళ్ళిపోతుందంటే ఇంకా అది చుట్టుకోదండి, ఇంకా ముదిరిపోతాయి అన్నమాట. అందుకే ఇంకా చిన్న చిన్నగా వచ్చినా సరే ఇంకా కోసేస్తున్నాను అనమాట. ఇంకొక అర కేజీ వచ్చినాయి అంతేనండి. అసలు కేజీ పైనే రావాలి. కొంచెం తక్కువగా, కేజీకి తక్కువగా, అర కేజీకి ఎక్కువగా వచ్చినాయండి. ఈ ఆకులు కూడా ఉన్నా కూడా అవన్నీ కూడా పనిచేస్తాయి. మనం ఆకులన్నీ కూడా తీసేయకూడదు. ఆర్గానిక్గా మనం ఏ మందులు కొట్టలేదు కదా. ఆ ఆకులన్నీ కూడా, చుట్టూ ఉన్న ఆకులు కూడా తీసుకుని మంచిగా కడిగేసుకుని మంచిగా చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. రోటి పచ్చడి కింద చేసుకుంటేనే నేను 2 సార్లు చేశాను, చాలా బాగున్నాయి అన్నమాట. అందుకే ఈరోజు మొత్తం 5 కూడా కోసేసానండి నేను. ఇదిగోని హార్వెస్ట్ చేసుకున్నాను. మనం పీపుల్స్ ప్లాజా నుంచి తెచ్చిన మొక్కలన్నీ కూడా అక్కడికి వచ్చినాయండి. మరి క్యాబేజీ, కాలీఫ్లవర్స్ 2 కూడా తెచ్చాను 20 మొక్కలోనే. ఇదిగో చూసారా, ఈ క్యాబేజెస్ అయితే మాత్రం 10 మొక్కలు కూడా ఎక్కడ ఒకటి కూడా పోకుండా బాగా వచ్చినాయండి. చూసారు కదా ఎంత బాగా హార్వెస్ట్ చేసుకున్నామని కదా. 5 కూడా హార్వెస్ట్ చేసేసానండి నేనైతే. ఏ మందులు కొట్టలేంది, కనీసం నీమైలు కూడా స్ప్రే చేయలేదండి నేనైతే ఈసారి. కానీ ఎంత బాగా వచ్చినాయి అంటే చాలా బాగా వచ్చినాయండి. ఇంకా ఎదుగురండి, కానీ ఎండలో ముదిరిపోయినాయండి. ఇప్పుడు మే నెల వచ్చేసింది కదా, అందుకనేసి ఇంక మొత్తం అన్నీ కూడా హార్వెస్ట్ చేసేసాను. ఇంకో కింద నుంచి తీసండి తొట్టులో పెట్టాను. చూడండి ఇది ఎంత బాగా వచ్చినాయో, సూపర్గా వచ్చినాయండి 5ని. మా ఫ్రెండ్స్కి అవి ఇచ్చి మేము ఆడేసుకుందామని మొత్తం హార్వెస్ట్ చేసేసాను అనమాట. మీరు వీడియోని చూస్తున్నారు, మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, చూసి ఆనందించండి. బాయ్ అండి.